కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోద్ది. దాన్ని సరిచేయడానికి ఈ పెద్ద ఆయన తప్ప ఇంకెవరూ లేరు. లేచి తిరగడానికి అన్నాడు పడుతుందో. ముయ్యరా ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది. 400 కిలోల బరువున్న పెద్ద పులిని దాని గుహలోకే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు. ఆ కుమారు భార్య సీబొట్టుకులాగి దెబ్బలు తిన్నావు కదా సారు. కొంచెం మెల్లగా మాట్లాడు. నా భార్య ఇంట్లోనే ఉంది. వాసంతి ఏంటి? వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు. చూస్తూ నుంచుంటావా? వెళ్ళి పట్టుకో. నన్ను పట్టుకోలేరు. నేనేది సరిగ్గా చూడలేదు. ఆవిడ దేంతో చూసి భయపడాల్సింది. ఎవడ్రా నువ్వు? ఏంటా కంగారు? నేను దారిని పోయేవాడిని సార్. దారిని పుచ్చి ఇక్కడ పడ్డాను. ఆగక్కడ. రమణాచారి ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపు ఉదయం వస్తారనుకున్నాను. నిన్న సాయంత్రం పులియూరుకు వచ్చాను. అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని. చూస్తుంటే ఇది యాక్సిడెంట్ లా లేదే రేంజర్. ఏదో పులి దాడి చేసినట్టుంది. దిగులు పడకండి, నాకంతా తెలుసు. నేను పులివేటకే వచ్చాను. దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి. మీ పేరేమిటండి? దివాకర్ సార్. సరే, మీరిక వెళ్ళొచ్చు. ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి. నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇది తమాషా కాదు కుమార్, జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుక్కుంటే ఈ ఊళ్ళోకి రాలేదు. ఇదే మొదటిసారి. కుమార్ ఏం చేశాడని? చూడనా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. పులిని చంపిన కేసు అయితే దానికి జామీన్ కూడా ఇవ్వరు. నేనే పులిని చంపానడానికి సాక్ష్యం ఏమిటి? అయ్యో కుమార్, ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలేం అక్కర్లేదు, ఆధారాలు అంతకంటే అక్కర్లేదు. అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసైనా రేంజరే స్వయం సాక్షి అవుతాడు. కోర్టుకు అది సరిపోతుంది. అది చాలదన్నట్టు ఆర్కేను కొట్టిన కేసు ఒకటి. దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్. కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది. ఎందుకని? నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవిలో ఉన్న పులుల్ని చంపలేదే. చంపాను నిజమే. ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను. అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు. ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు, ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు. ఈ పని కోసం నన్ను ఉరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకి భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు. త్వరగా ఆ మూల పెట్టండి, బయటికి కనిపించకూడదు. రేయ్, ఏంట్రా మీరు చేస్తున్న పని? ఏంటి? అన్నయ్య కూడా ఓ మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం? ఎక్కడని దాచగలం? రేయ్, మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా, మరేంటి? రేయ్, అన్నయ్య సహాయం చేస్తారన్న మాట నిజమే. ఇప్పుడు ఆయన ఆ స్థితిలో లేడురా. ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్నిని వదిలేసి రాలేడురా. అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు. సరే, అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని. అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? ఇది చేసేది నీకోసం కూడా. ఆ విషయం మర్చిపోకరా. ఏంటి సింహాద్రి? రండి. ఏంటి విషయం చెప్పు. శంకర్ని నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు. రామయ్య కుడిబుచ్చం వాడు. గంజాయిన చుట్టూ వాడికొక్కడికే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటావా? ఇప్పుడే దాన్ని పులియూరుకు చేర్చాలి. దానికి ఒక్కటే దారింది, కుమార్. అరెస్టోళ్ళు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు. వాళ్ళ కళ్ళు గొప్పి లోడు తీసుకెళ్లగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒక్కడే. అదెలా జరుగుతుంది సింహాద్రి? ఈ పరిస్థితిలో కుటుంబ నదులు కుమారాన్ని ఎక్కడికి రాడని మని చెప్పాడుగా. ఆ విషయం నాకు తెలీదు. ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు. మేమంతా ఎంక్వైరీ చేశామన్నా. ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా హత్యానేరం కింద కేసు రిజిస్టర్ చేశాడు. అది కాక పులిని చంపిన కేసు ఒకటి. మేం వెళ్ళడానికి నువ్వు చెప్పిన జీప్ సరిపోతుంది. మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్నా. ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు. అన్నా, ఆలోచించుకునే టైం లేదు. పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట. నువ్వు నీ కుటుంబం మాతో పాటు వచ్చేయండి. ఈ అడవి దాటితే చాలు మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు. ఇది కన్ఫర్మ్. చూడండి, మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే మేమేం ఉయ్యోగయ్యో చూసుకుంటాం. కుమార్, ఇక నువ్వేం ఆలోచించొద్దు. ఇక్కడ ఏం జరిగిందో నేను చూసుకుంటాను. నువ్వు మైనాని పాపను తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. అన్నా, వెంటనే బయలుదేరదాం. పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వస్తారా? రాని. ఒక్క పోలీసు కూడా వంతిని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు. కుమార్, నువ్వు వీళ్ళని తీసుకుని అడ్రోడ్ గుండా వెళ్ళిపో. వెళ్ళమంటున్నారుగా, వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళు. ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేనెప్పుడూ కాలు బయట పెట్టలేదు. ఇదే సరైన నిర్ణయం అని మీకు అనిపిస్తే నేను వస్తాను. అన్న, త్వరగా రండి.
ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు? ఆ రేంజర్ పిల్లలు స్నానం చేస్తుంటే తెలియక తొంగి చూసారా? కమాన్, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వంతుని పేల్చేయబోతున్నాను. బండి కూడా రెడీగా ఉంచారు. వాడు కుమారే కదా? అవును సార్. వాడు కూప్ రోడ్ దారి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మనం ఎస్టేట్ దారిలో వెళ్ళామంటే అడవి దాటేలోపు పట్టుకోవచ్చు. డోంట్ వేస్ట్ ద టైం, మూవ్ ఫాస్ట్ సార్. కుమారన్నా, వేగంగా వెళ్ళండి. నేను చెప్పే వరకు బండి ఆపదు. కుమారన్న, పోలీసులు దొరికితే అంతే. లారీ మొత్తం గంజాయే. ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్క్ ఉండదు. అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు. నన్ను నమ్ము. పులియూరు వదిలిపెట్టి వెళ్లిన కుమారు అతని కుటుంబము మంగళాపురం దగ్గర డాడీ గిరిజా సంరక్షణలో ఉన్నారు. ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజా కుమార్కి మాటిచ్చాడు. బాధపడొద్దు, అతను తప్పకుండా తిరిగి వస్తాడు. నీ గురించి నేను చెప్తాను, తప్పకుండా సహాయం చేస్తాడు. బాబు, అడగటం మరిచాను, ఆ కుమారుతో ఎవరొచ్చారని చెప్పాలి? డాడీ గిరిజా. మనం ఎంత దూరం వచ్చాం, ఒక్క పోలీసుడు కూడా మనల్ని అడ్డుకోలేదు. చూసారా? గంజాయాకును పొడిగా చేసి లారీలో ఎక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి. ఇప్పుడు కదా అర్థమైంది. దేహ బలమే కాదు, మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని. కుమారన్నా, కొంచెం మెల్లగా వెళ్ళు. పరిగెట్టిని బాగా లాక్కట్టారు కదా, రోడ్లు గడ్డెక్కడ జారుదుగా. ఇలాగే తీసుకువెళ్ళి పశువులకు మేతగా వేయకుండా ఉంటే చాలు. డబ్బు విషయం ఏమైంది? అది మేస్త్రి, డాడీ గిరిజా గురించి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా. దేఖో డాడీ, ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే తీరాలి. నువ్వేదో కష్టంలో ఉన్నావని ఖాదరపై ఇన్నాళ్ళు ఓపిక పట్టాడు. ఇప్పుడు నువ్వు పెద్ద కోటీశ్వరునివైనావని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఖాదర్బాయ్ పాత బాకీ తీర్సమానంలో ఏం తప్పున్నది? బషీర్, వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకు ఇవ్వాల్సిన డబ్బు ఎంత అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క. ఇంకెప్పుడు
ఆ డబ్బు వసూలు కోసమని ఇక్కడికి రాకండి, సరేనా? ఇదే గనక మీ నిర్ణయం అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ఖాదర్ బాయ్ తో గనక పెట్టుకున్నారనుకోండి, నీకు తెలుసుగా ఎలాంటి వాడో, రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ కాదరబాయి గాడు అడుగు పెట్టాడు, పెద్దోడయ్యాడు. ఇల్లు అడిగి చెప్పు, ఆడికి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగమను. బషీర్, ఏంటలా చూస్తావు, వెళ్ళు. రాన్నా. డాడీ, ఈయనే కుమార్. సరుకు లారీలో ఉంది. ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి, అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ, తప్పుగా అనుకోకన్నా, ఆయన స్వభావమే అంత. మేస్త్రి, కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు, సరేనా? భద్రా, ఇల్లు త్వరగా శుభ్రం చేయి. అలాగే సార్. అన్నా, ఇదే మీ రెండోబోయే కొత్త ఇల్లు. ఇదా? ఈ ఇల్లా? ఇది మాకు సరిపడదు. మాలాంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా చిన్నిల్లు ఉంటే చూడు. అది సరే, ఇంకేదో అనుకున్నాను. 2 రోజులుంటే అంతా అలవాటు అయిపోతుందన్నా, తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేరు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. నీకు ఇదే సరైన శిక్ష. ఎందుకు? స్నానాలు చేస్తుంటే తొంగి చూసినందుకు, నాతో చెప్పకుండా నా బండెక్కినందుకు. నేను అర్జెంట్ గా ఒంటేరుకి వెళ్ళాలి. దానికి నన్నేం ఎక్కడ చేయమంటావు? పోసుకోవాలో చెప్పండి. ఇంట్లోకి వెళ్ళు. ఇంట్లోకా? అరే, ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా. నాకు ఆరు బయట వెళ్ళడమే అలవాటు. మనీ చూసావా, ఇంట్లోనే వానొస్తుంది. షవర్ అయి ఉంటుంది వదినా. ఏంటో ఈ- షవరా? వసే పల్లెటూరు బయట నీకు అలవాట్లేని పనులేం చేయకే. ఇదిగోరా, నాకు ఇంకొంచెం పోయి. ఇదిగో మనీ, ఇప్పటికే మీ అన్నయ్య తడబడుతున్నాడు, ఇక ఆపే. వాడు ఆపడు, నువ్వు మొయ్యి. వద్దులే. రమణి, నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు, రే కుమారు, నీకు రాజభవనంలో ఉండే యోగం ఉందిరా అని. అది నిజమైందిగా. జైలుకెళ్లే యోగం ఉందో లేదో ఆ జ్యోతిష్యుని అడిగి చూడు. ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని సూతా ఉంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈయన ఆ రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజరు చావు బతుకుల్లో ఉన్నాడు. అవసరమైతే ఇంకా కొడతాను. ఎల్లి కొట్టు. రేంజర్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి. ఆళ్లే మా నాన్నని పులి చేత చంపించిన లుచ్చాగాళ్ళు. వాళ్ళు వదిలిపెట్టను. నన్ను ఉరిదీస్తారా ఏంటి? ఆడు సచ్చాడంటే అదే గతి. పోయిరా సుబ్రమణి, ఇంకా పోయి. తాగి తాగి సావుని. కరెక్ట్ గా చెప్పావు. అక్క చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. మీరు ఇలాంటివి తాగి చావకూడదు. మిగతా నేను తాగేస్తా. ముట్టుకున్నావనుకో చెయ్యి నరికేస్తా. ఇదిగో సుబ్రమణి, నాకు గ్యాస్ వెలిగించడం చేత కాలేదు. బయట పోయేట్టివ్వు, అన్నం వండుతాను. ఉండదునా, గ్యాస్ పై నేను వెలిగిస్తాను. అయితే రా. ముట్టుకున్నావో? ఒకసారి ట్రా నాన్న. దేనికి తల్లి? ఒకసారి ట్రా. వెళ్ళి ఏంటో అడగన్నా. జాగ్రత్త. తాకనే తాకను. తాకేవో అయిపోతావు. ఈ విషయంలో కన్న తండ్రి చెప్పినా విన్నంటే విన్నా. ఏంటి తల్లి? ఆ? ఇది చూసావా? బాబే, బాబే, ఆ. మైనా, మైనా, వస్తున్నాను. వేగ దాకా సారాయి తాగి పిలుస్తున్నాడు చూడు, మైనా మైనా అంటూ. ఏంటి? నువ్వు వచ్చి ఈడ పడుకోద్దా? దీనికి తక్కువ లేదు. నోరు మూసుకొని పడుకో. పడుకోమన్నానా? ఇదిగో, రా. పద వెళ్దాం. నువ్వు పడుకోవే. కొట్టేననుకో. నువ్వు పడుకోవా? నువ్వు రావే. సరే, నిద్రపోమని చెప్పానా? పద. తాప తీసుకురావడానికి వెళ్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పడుకోనా? ఆ? అదే, నేను ఇక్కడ పడుకుంటాను, మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా అని. ఏంట్రా? నిజమన్నా, నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్తమెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ నేనింతవరకు ఇలా పడుకుని అదృష్టానికి దోచుకోలేదు. పోరా. ఇక్కడ ఉండడానికి లేదు. మీ ఊరు పోరా. తమాషాగా అంటున్నావు. మళ్ళీ నువ్వు నా కండ పడ్డావో చంపేస్తాను నిన్ను. అనయ్య, అనయ్య, వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తే మనం ఇక్కడ ఉన్న విషయం పోలీసులకు చెప్పేస్తాడు కదా. అయ్యో, అదొకటి ఉంది కదా. రేయ్, రేయ్, ఆగు. అక్కడే ఆగు.
ఈ రాత్రి కుదిరే అన్నా రేపు తెల్లారుజామున వెళ్ళిపోతాను. పోనీ ఎల్లుండి, ఆవలెల్లుండి. ఏయ్, మర్యాదగా చెప్తున్నా. నేను మర్యాదగానే నువ్వు వెళ్తా. వెళ్ళక్కర్లేదు. ఉండమన్నాను కదా అని ఎదవేసారేసావనుకో అంతే సంగతి. గుత్తి గులాబ్ జామ్ అయిపో. లేదన్నా, మన ఊరి పోలేరమ్మ మీద ఒట్టు. ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడను. నేను అసలు స్నానం చేయను. ఒకవేళ చూస్తే నీ తల పగిలిపోద్ది. అబ్బా. కుమారన్న, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి. ఫార్మసీ అదెక్కడ ఉంది? ఇక్కడ నుంచి 3-4 గంటల ప్రయాణం ఉంటుంది. త్వరగా వచ్చి బండి తీయనా? అయ్యయ్యో, నేను ఇప్పుడు బండి తీయలేను. అదేంటి? కొద్దిగా వేసుకున్నా. మందు కొట్టి నడిపితే నెమల వాహనానికి కోపం వస్తుంది. ఇంతకుముందు 2 సార్లు అట్లా జరిగింది కూడా. మనం రేపు ఉదయం. అయ్యో కుమారన్న, అది మంచిది కాదు. రాత్రిలో లోడ్ దించేయాలి. పొగలైతే చాలా రిస్క్ అవుతుంది. ఇబ్బంది పెట్టకండి. సరే పర్వాలేదన్నా, లారీ తాళాలివ్వండి, నేను తీసుకెళ్తాను. వద్దు అన్నా, తెల్లారలోపు నీ లారీ ఇక్కడ ఉంటుంది. వేరే దారి లేదన్నా, ప్లీజ్ అన్నా. నా నెమల వాహనాన్ని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇవి తాళాలు కావు, నా ప్రాణం. జాగ్రత్తగా నడుపుతాను. జాగ్రత్తగా థాంక్స్ అన్న. నడుపు. వస్తాను. అదే బాబా తమ్ముడు. నా ప్రాణం పొద్దులంత బాధగా వదిలే తట్టుకోలేకపోతున్నా. రాయ్, ఆ మిగిలిన సరుకు తీసుకురా. మిగిలిందంతా నేను తాగేశానన్నా. మనసా కవ్వించకే నన్నిలా. ఏంటి తెల్లారగానే స్నానం చేసి అలవాట్లేదా? నాకు తెలుసులే. చేసేటప్పుడు చెప్పు, మన ఉద్యోగం అందరికీ సాయం చేయడమే. నీ సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాలే. ఓ రైసులు చూద్దాం. జానికే కదా నీ పేరు? కాదు, సుమతి. ఏం కావాలి నీకు? అదే మామూలుగా ఇంటి పనులు చేసేవాళ్ళ పేరు జానికనే ఉంటది. వెళ్తావా? చీపురు కట్టి తిరిగేయాలా? ఏంట్రా తనతో? ఏం లేదన్నా, తను నాకు గేలం వేయాలని చూస్తుంది. ఏంటి? తను నాకు గేలం వేయాలని చూస్తుంది అంటున్నా. నేను చిక్కుతానా? నా లెవెల్ ఏమిటి, ఆ పని మనిషి లెవెల్ ఏమిటి అన్నట్టు మర్చిపోయిన. రాత్రి వెళ్ళిన బండి ఇంకా రాలేదేంట్రా? ఇంకా రాలేదా? అవును. ఒకవేళ యాక్సిడెంట్ అయి బండి లోయలో పడి ఖాళీ బూడిదైపోయి ఉంటే? రేయ్, నీ దరిద్ర పునరు డబ్బును ఎదవ. అలా జరుగుంటుందేమో అన్నానంతే. మనసా కవ్వించకి శశి శశి శశి. నెమలి వాహనం రాలేదు, నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా. లారీయే కదా వస్తుందిరే. అన్నా, అతనంత కష్టపడుతుంటే వాళ్ళంతా సాయం చేయకుండా అలా చూస్తూ నుంచుంటారేంటి? మనం వెళ్ళి చేద్దామా? ఆయన దండేలు తీస్తున్నాడు రా. 96. ఏంటి కుమార్, పోటీకొస్తావా? వద్దు సార్, వాడతారు. ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అన్న పులి కదా. మీరా నాకేదైనా పని ఇప్పించండి సార్. నేనేమీ చేయకుండా ఊరికే తిని కూర్చోను. నాకు కూడా ఊరికే ఉండడం ఇష్టం ఉండదు. అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను. కొంచెం ఆలోచించేయన్నా. పరా. అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా కడిగానా? మురికి ఎక్కడుందో నేను చూపిస్తాను. గుద్దినట్టే వెళ్ళి 2 బకెట్లు నీళ్ళు తీసుకురా.